ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి విశేష క్రతువులు. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఉత్సవ శోభ. ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలలో దేవదేవుల దివ్యానుగ్రహం. దేవుని కడపలో పగల్పత్తు ఉత్సవాలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి తిరుచి సేవ. ధనుర్మాసోత్సవాలతో శోభిల్లుతున్న ఆలయాలు. తిరుప్పావై పాసురగానంతో తరుస్తున్న భక్తులు. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఏటా ధనుర్మాసంలో అత్యంత విశేషంగా భక్తిరస భరితంగా అధ్యయనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, తర్వాత రాపత్తు ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అధ్యయనోత్సవాల్లో 2వ రోజైన శనివారం రాత్రి తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవాలను సకల స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో తేజో విరాజితంగా అలంకరించి వేంచేపు చేశారు. టీటీడీ శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి, ఏకాంగి ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, శ్రద్ధాభక్తులతో ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాసురాలను గానం చేయగా అర్చకులు స్వామి అమ్మవార్లకు మహామంగళ హారతులు సమర్పించారు. நான் மெலிந்தேன் திருக்கோட்டியோர் மன்னனாரன் நம்பியிருந்தமேனோல் விட்டுதித்தன் விரித்தார் இப்பண்ணு பாடல் வல்லார்க்கு இல்லை பாவம் திருக்கோட்டியோர் மன்னனாரன் நம்பியிருந்தமேனோல். శనివారం శుభవేళ తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ఉత్సవ శోభతో మెరిశాయి. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ కోదండరామాలయంలో ఈ సందర్భంగా శ్రీ సీతారాములకు ఊంజల సేవ, తిరుచి సేవలను నిర్వహించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలు వేంచేపు చేశారు. చల్లని సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన,
వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజలి సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం అత్యంత వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగినిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగినిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం సాయంత్రం వేళ స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం మనోహరంగా జరిగింది. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవాన్ని వీక్షించి తరించారు. ఆశ్రితవత్సల అనుపమ కరుణ అరమరసేయకు అసుర విదళన, నీ నిజ భక్తుల పరీక్ష తగునా, నీ నిజ భక్తుల పరీక్ష తగునా, నీవే గతి కరుణారసవరుణ, నీవే గతి కరుణారసవరుణ. శరణం శరణం శ్రీ వెంకటేశం, శరణం శరణం శ్రీ వెంకటేశం. ఉభయహస్తముల శంఖ చక్రములు, కటితటి పదములు, చూపు హస్తములు, ఉభయహస్తముల శంఖ చక్రములు, కటితటి పదములు, చూపు హస్తములు, నీ పాదములకు మృక్కితిమయ్యా, నీ పాదములకు మృక్కితిమయ్యా, నీ శరణాగతి వేడితిమయ్యా, నీ శరణాగతి వేడితిమయ్యా. శరణం శరణం శ్రీ వెంకటేశం, శరణం శరణం శ్రీ వెంకటేశం, శరణం శరణం శ్రీ వెంకటేశం. శ్రీనివాస శరణం శరణం శరణం. కడప జిల్లాలోని తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ధనుర్మాస ఉత్సవాలతో శోభిల్లుతోంది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని పగల్పత్తు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అలాగే తిరుమంగై ఆళ్వార్లను ప్రత్యేకంగా స్వామివారి చెంత తిరుచిపై వేంచేపు చేసి దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఆళ్వార్కు ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం వేడుకగా జరిగింది.
తిరుపతి జిల్లా గూడూరులోని పలు వైష్ణవ క్షేత్రాలు పవిత్ర ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని తిరుపావై పాసుర గానామృతంతో పరవశిస్తున్నాయి. ఈ సందర్భంగా శ్రీ అళగనాథ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామునే స్వామివారిని తిరుపావై గానంతో మేల్కొల్పి పాసుర పఠనం నివేదించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తిరుపావై పట్టణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే గూడూరులోని కోనేటిమిట్ట ప్రాంతంలో నెలవైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో తిరుపావై పాసుర పట్టణం కమనీయంగా కొనసాగుతోంది. భక్తులు తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయంలో బారులు తీరి మధురమైన తిరుపావై పట్టణంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామామృతంతో పరిమళించింది. ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి అష్టోత్తర శతకలశాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను జరిపి స్వామివారి సన్నిధిలో విశ్వక్సేనారాధన, కలశారాధన జరిపారు. అనంతరం సకల ఉపచార కైంకర్యాలతో సేవించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేక సేవను కనులారా తిలకించి తరించారు. బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన. బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన. బాహ్యమునందును తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ సరస్వతీదేవి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో మూల నక్షత్ర పూజలను విశేషంగా జరిపారు. ఈ సందర్భంగా చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాదులను జరిపారు. అనంతరం అమ్మవారికి వేదమంత్రోచ్చరణల నడుమ పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకోత్సవాన్ని జరిపారు. ఆపై అమ్మవారిని దివ్యాంగ సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. భక్తులు శ్రీ సరస్వతీదేవి ఆరాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనీశ్వరునికి మంగళాభిషేకాలు జరిగాయి. గ్రహదోషాల పరిహారార్థం శివాలయంలోని శనీశ్వరుడి ఆరాధన సర్వశుభదాయకం. ఈ సందర్భంగా కాళహస్తిలోని శనీశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర పూజలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం మహాసంకల్ప పూర్వకంగా భక్తుల సమక్షంలో శనీశ్వరునికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా అభిషేక క్రతువును నిర్వహించారు. ఆపై స్వామివారికి నల్లని వస్త్రం, పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. హైదరాబాద్కు చెందిన హిమశ్రియ దంతు అనే భక్తురాలు టీటీడీ స్విమ్స్ ట్రస్ట్కు శుక్రవారం 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. అదేవిధంగా ఫ్లాష్ లైన్ ఈఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 10 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు వారి ప్రతినిధి కుప్పాల నీలేష్ కుమార్ తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. అదేవిధంగా అలిపిరి చెక్పోస్ట్ వద్ద ఏర్పాటు చేయనున్న సెక్యూరిటీ లగేజ్ స్కానర్ కోసం శుక్రవారం ఇండియన్ బ్యాంక్ 37,97,508 రూపాయలను టీటీడీకి విరాళంగా అందించింది. తిరుమలలో పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీని నిర్వహించారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పల్స్ పోలియో అవగాహన ర్యాలీలో పాల్గొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ పాఠశాల నుండి తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరంలోని పలు ఆలయాలు ధనుర్మాసోత్సవాలతో దివ్యంగా కాంతులేనుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామునే స్వామివారిని తిరుపావై పాసురాలతో మేల్కొల్పి విశేష ఆరాధనలను జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గోదాదేవి చిత్రపటాన్ని వేంచేపు చేసి సామూహిక తిరుపావై గానం నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి, శ్రీకృష్ణ స్వామివారికి పుష్పార్చనలను వేడుకగా నిర్వహించారు. భక్తులు ఆలయంలో దీపారాధనలను గావించి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పంచమాధవ క్షేత్రంలోని స్వయంభూ శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహాసంకల్పంతో స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అర్చకులు అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో నెలవైన ప్రసిద్ధ శ్రీ యజ్ఞవరాహ క్షేత్రం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో ఉపాలయంలో వెంచేసిన శ్రీ లక్ష్మీదేవికి సామూహిక కుంకుమార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా భక్తులు ఆలయంలో అమ్మవారికి అందజేయనున్న సారెతో ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారికి సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆపై అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చనల్లో పాల్గొని అమ్మవారి మెండైన దీవెనలను అందుకున్నారు. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ ఉమా రుద్రకోటేశ్వరాలయం ఆధ్యాత్మిక సుగంధాలతో పరిమళించింది. బలరాము ప్రతిష్ఠిత శివాలయంగా వినతికెక్కిన ఈ ఆలయంలో అభిషేక ప్రియుడైన మహాదేవుడికి అర్చకులు అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. పంచామృతాలు, చందనం, విభూది తదితర దివ్య సుగంధ ద్రవ్యాలతో మేళతాళాల నడుమ అభిషేకం నిర్వహించి చక్కగా అలంకరించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శ్రీ ఆండాళ్ అమ్మకు సహస్రనామార్చనను భక్తిరస భరితంగా నిర్వహించారు. శ్రీరామచంద్రమూర్తి సన్నిధిలో స్వయంభోగ వెలిసిన శ్రీ ఆండాళ్ అమ్మవారికి ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి సుందర శోభితంగా అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సహస్రనామాలను పఠనం చేస్తూ పుష్పాలతో అమ్మవారికి నామార్చన జరిపి తిరుప్పావై పాసుర పఠనం నిర్వహించి హారతులు అందజేశారు. ఓం బ్రహ్మపావంగజాయ నమః, ఓం వ్యక్తవేదాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం షాఢ్గుణ్యపూర్ణాయ నమః, ఓం తంత్రరూపాయ, ఓం దివ్యాయ నమః, ఓం వేద్యవేదకభావకాయ నమః, ఓం జగత్కుటుంబినే నమః, ఓం అజాపరిమితాయ నమః, ఓం నిర్వికారాయ నమః, ఓం త్రిలక్షణాయ నమః. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజ్ వద్ద ఉన్న శ్రీ కోటేశ్వర దత్త దేవాలయంలో
పరమశివుడికి భస్మాభిషేకం జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపారు. తర్వాత భక్తులచే భస్మాభిషేకం నిర్వహించి లింగాష్టకాలను పఠనం చేస్తూ పరమశివుడికి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. స్వామివారికి స్వయంగా భస్మాభిషేకాన్ని జరుపుకుని భక్తులు ఓం నమః శివాయ స్మరణలతో తన్మయులయ్యారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నందత్తనాథ క్షేత్రంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. మార్గశిర మాసం అమావాస్య సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించి అష్టదిక్పాలకులను ఆవాహన చేశారు. అనంతరం గణపతి, నవగ్రహ సహిత మృత్యుంజయ రుద్రహోమ సహిత చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల సేవ మనోహరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారికి ప్రతి శుక్రవారం ఊంజల సేవను ఎంతో వేడుకగా జరుపుతారు. ఈ నేపథ్యంలో అర్చకులు శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు దివ్యాభరణాలు, పుష్పమాలలతో అలంకరణ చేసి ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకొచ్చి వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఏమని పొగడుదుమే, ఏమని పొగడుదుమే, ఇక నేను ఆమని సొబగుల అలమేల్ మంగా. ఏమని పొగడుదుమే, ఇక నేను ఆమని సొబగుల. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి తిరుపావై పాసుర నివేదన ఘనంగా జరిగింది. అమ్మవారిని అర్చకులు ముచ్చటగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో పల్లకిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత వేద పండితులు చతుర్వేద పారాయణం, తిరుప్పావై పాసుర పారాయణం జరిపి బేడా మండప ప్రదక్షిణ నిర్వహించారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఉపమాక శ్రీ వెంకటేశ్వరాలయం ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ప్రసిద్ధ ఉపమాక వెంకటేశ్వరాలయంలో గజవాహన సేవ జరిగింది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని సకల శోభితంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి గజవాహన సేవ విశేషంగా సాగింది. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. ఆది దంపతులైన శివపార్వతులు అమావాస్య ఉత్సవంలో శోభిల్లారు. దక్షిణ కాశీగా భాసలితున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమావాస్యను పురస్కరించుకుని శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీ సోమస్కందమూర్తి ఊరేగింపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకి బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో విశేషంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. ఆది దంపతులను సేవించి భక్తులు తన్మయులయ్యారు. ఓం నమః శివాయ. ఓం
నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా జ్ఞానప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా జ్ఞానప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా నమామి స్మరామి భజామి. చిత్తూరు నగరం మిట్టూరులో కొలువైన శ్రీ పట్టాభిరామస్వామి భజన మందిరంలో శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి వారికి అభిషేకం వేడుకగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ పట్టాభిరామస్వామి చిత్రపటానికి చక్కటి అలంకరణలతో పూజలు చేశారు. తర్వాత భజన మందిరం ముందున్న 18 అడుగుల శ్రీ అభయహస్త ఆంజనేయుడికి పంచామృతాలు, పన్నీరు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత గజ పుష్పమాల, తులసి హారాలు, వడమాలలతో స్వామివారిని అలంకరించి నాగవల్లి దళాలతో అష్టోత్తర శతనామావళిని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఓరుగల్లు వాసుల కల్పతరువుగా కటాక్షిస్తున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. మార్గశిర మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సౌభాగ్యప్రదాయిని శ్రీ మహాలక్ష్మికి నిర్వహించిన విశేష ఉత్సవాల్లో భక్తులు తన్మయులయ్యారు. స్నానపీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ. అనంతరం అమ్మవారి మూలమూర్తికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో పాటు మంగళప్రదమైన గాజులతో అలంకరణలు చేశారు. అష్టోత్తర శతనామావళి సహితంగా అమ్మవారికి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి వెరసితివమ్మా. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ రామలింగేశ్వరాలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. మాసోత్సవాల్లో భాగంగా శ్రీ రామలింగేశ్వరాలయంలో స్వామివారికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా విఘ్నరాజాధిపతి వినాయక స్వామివారికి ఆరాధనలు జరిపారు. ఆపై రామలింగేశ్వరునికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై గంధం, కుంకుమ, పుష్పమాలలతో స్వామివారికి అలంకరణలు చేసి లింగాష్టకాలతో అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ పరమశివుని సేవించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలో కొలువైన శ్రీ ధన్వంతరి స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు శ్రీ ధన్వంతరి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తర్వాత స్వామివారికి చూడ చక్కగా అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు గంట ఊరు వద్ద ఉన్న శ్రీ నాగాలమ్మ తల్లి మహాకాళేశ్వర ఆలయంలో అమావాస్య పూజలు నేత్రపర్వంగా జరిగాయి. భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న నాగాలమ్మ తల్లికి అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు జరిపి పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. ఆపై ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి మహిళల కోలాట ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదార్పురం గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గోపూజోత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించిన ధార్మిక కార్యక్రమాలు ముగిశాయి. చివరి రోజున ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపం గోవుమాతలకి అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చనలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదన, హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.